స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనము ప్రీవియస్ ఎపిసోడ్స్లో సిప్ క్యాలిక్యులేటర్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా దాన్ని చూసి మనం అడిగిన ప్రశ్న ఏంటి అంటే సిప్ క్యాలిక్యులేటర్కి సిప్ క్యాలిక్యులేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎందులో ఎక్కువగా లాభాలు వస్తాయి అని. ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం అండి. ఎవరెవరైతే సీరియస్గా వాళ్ళ కష్టాజీతాన్ని వాళ్ళు ఎర్న్ చేసిన రూపాయిని వాళ్ళ భవిష్యత్తు కోసం, అంటే ఒక మంచి భవిష్యత్తు దొరకాలి, ఈ కష్టాలు మనం ఏదైతే ఈరోజు పడుతున్నామో అలాంటి కష్టాల రోజులు మనకు రాకూడదు ఫ్యూచర్ కోసము, స్పెషల్లీ రిటైర్మెంట్ లైఫ్ కోసం. సో అందరూ కూడా ఎన్నో జాగ్రత్తలు వహించేసి చాలా తూచా తప్పకుండా ఎక్కడ తప్పుపోకుండా ఆ రూపాయి పెట్టుబడిగా పెడతారండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తాం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసము. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అంటే మ్యూచువల్ ఫండ్స్లో మంచి ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. అదే ఒక చిన్న తప్పు చేసినా కానీ రాబడి వచ్చే బదులు లాస్ వస్తుంది. సో ప్రాఫిట్స్ అనేవి కనపడవు. అయితే అదేంటి సిప్ గురించి ఇలా అంటారు అంటే, ఎస్, టెక్నాలజీ ఎలాగైతే పెరుగుతుందో అలాగే మంచి మంచి పద్ధతులు సిప్ ఇన్వెస్ట్మెంట్లో కూడా పెరుగుతున్నాయి అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే సిప్కి అండ్ సిప్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు సిప్లో ఒకవేళ 12% అంటే లక్షకి 12,000 రూపాయలు మీరు ఒకవేళ సంవత్సరానికి సంపాదించగలిగితే, ఎగ్జాంపుల్ మీరు లక్షకి 40,000 రూపాయలు సంపాదిస్తారు సిప్ వల్ల. చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది? ఇప్పుడు నచ్చింది కదా విషయం. ఇప్పుడు డీటెయిల్గా చెప్తా మీకు. నా దీన్ని అంటారు ఆల్ ఇన్ వన్ వేరియబుల్ ఎస్ఐపి. సిప్ అన్నాను కదా, అంటే వేరియబుల్ ఎస్ఐపి అనమాట. నా వేరియబుల్ ఎస్ఐపి అంటే ఏంటి చూడండి. ఒక హయ్యర్ అమౌంట్ ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, ఆటోమేటిక్గా మార్కెట్స్ ఫాల్ అవుతున్నప్పుడే ఈ డబ్బులు అనేది పెట్టుబడి పెడతారు. అది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2,000 రూపాయలు పెట్టుబడిగా ప్రతి నెల పెడదాం అనుకుంటున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ 2,000 రూపాయలు మీరు పెట్టుబడిగా పెట్టేటప్పుడు దానిలో నుంచి 70% అమౌంట్ వేరియబుల్ ఎస్ఐపి, మిగతా 25% అమౌంట్ ఓన్లీ నార్మల్ ఎస్ఐపిగా పెడతారు. అయితే వేరియబుల్ ఎస్ఐపి వల్ల ఏంటి లాభం అంటే, ఎప్పుడైతే మార్కెట్స్ పైనుంచి కింద వస్తుంటాయో పడే టైంలో ఈ వేరియబుల్ ఎస్ఐపిలో ఉన్న 2,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు పెట్టుబడిగా పెడతారు. అంటే మార్కెట్స్ ఫాల్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు ఎక్కడైనా షాప్కి వెళ్తారు, ఏదైనా కొనాలి అనుకుంటే తప్పకుండా మనము ఒక బార్గెనింగ్ అనేది చేస్తామండి. సో స్టాక్ మార్కెట్లో కూడా దీన్ని బార్గెన్ బయింగ్ అంటారు. ఓకేనా? అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు ఎలాంటి తలనొప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదు. సిప్ అండ్ సిప్ మీకు మీ స్టాక్ బ్రోకర్ అందిస్తారు. సో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని గురించి తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు. సో సిప్లో ఏమవుతుందంటే, మీ పెద్ద అమౌంట్ కనుక మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఎంటర్ అవుతుంది మీ అమౌంట్. నార్మల్గా మార్కెట్స్ ఎలాగైతే సైడ్ వేస్లో ఉందా, లేదంటే మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయా, నార్మల్ సిప్ అమౌంట్లో ఉన్న 500 రూపాయలు అందులో పడతాయి. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే, మీరు ఒకవేళ మార్కెట్స్ పెరిగేటప్పుడు 500 పెట్టుబడిగా పెడితే అక్కడ మీకు 50 రూపాయలే రాబడి వచ్చింది అనుకుంటాం. 500కి 50 రూపీస్ వచ్చింది మీకు ఇన్కమ్ లాగా. 1,500 రూపీస్ మీరు పెట్టుబడిగా పెట్టినప్పుడు మార్కెట్ పడేటప్పుడు మీ కనీసం అక్కడ 50 రూపాయలు వస్తే ఇక్కడ మీకు కనీసం 3 to 6 times వస్తుంది అనమాట. అంటే 300 రూపీస్ నుంచి 600 రూపీస్ వరకు 1,500 పెట్టుబడికి వస్తుంది మినిమం మీకు ఇక్కడ. అంటే మీకు అక్కడ 500కి 50 రూపాయలే, ఇక్కడ 1,500కి దాదాపు 600 రూపాయలు వస్తున్నాయంటే మీకు ఎంత ఎక్కువగా లాభం వచ్చినట్టండి. సో మీరు జస్ట్ ఊహించండి ఇక్కడ. సో నౌ కమింగ్ బ్యాక్ టు ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వేరియబుల్ ఎస్ఐపి ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మార్కెట్స్ పడకుండా పైకి వెళ్ళిపోతుంటాయి కదండి, ఒక్కొక్కసారి మనం చూసాం అసలు కిందికి రావట్లేదు ఏంటంటే బాగా పెరుగుతున్నాయి కదంటే, ఆ టైంలో మీ వేరియబుల్ ఎస్ఐపి అమౌంట్ ఏదైతే ఉంటుంది కదా, అది మీకు అకౌంట్లో పక్కనే ఉంటుంది. ఎప్పుడది ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళదు. మార్కెట్స్ పడ్డప్పుడే అది ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుంది అనమాట. నార్మల్ ఎస్ఐపి ఏదైతే ఉందో అది మార్కెట్స్ పెరిగినా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మార్కెట్స్ పడిపోయినా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇందులో మీకు ఎస్ఐపిలో నార్మల్ రిటర్న్సే వస్తాయి. ఎక్స్ట్రా రిటర్న్స్ అనేవి మాత్రం మీకు సిప్ తెచ్చి పెడుతుంది. నా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఏంటంటే, మనం ఏదైతే మార్కెట్లో వాల్యుయేషన్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 10 రూపాయలు కొనాల్సిన వస్తువు కాస్త మనకు 100 రూపాయలు కొనమంటే మనం కొంటామా? అబ్బే, అదేంటంటే దీనికి అసలు 10 రూపాయలే ఎక్కువ అనుకుంటే అలాంటిది 100 రూపీస్ పెట్టారా 10 times ఎక్కువ కాస్ట్ అంటే మనం ఎప్పుడు పెట్టాం. సో స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే, ఒక కంపెనీ షేర్ వాల్యూ ఒకవేళ బాగా పెరిగిపోయింది అనుకోండి, దాని వాల్యుయేషన్స్ పైకి వెళ్ళింది అంటారనమాట. సో వాల్యుయేషన్ ఎప్పుడైతే రిచ్గా ఉంటాయో అప్పుడు మార్కెట్లో ఎప్పుడు మనం బయింగ్ చేయకూడదు. వాల్యుయేషన్స్ ఎప్పుడైతే అఫోర్డబుల్గా
అండ్ వెరీ టెంప్టింగ్గా కిందికి వచ్చేస్తాయి కదా, అప్పుడే మనం వీసిప్లో ఎంటర్ అవుతాం అనమాట. అయితే ఇప్పుడు వీసిప్కి అండ్ సిప్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఒక చిన్న కాలంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ రీడ్ ఇట్ అవుట్ టు యూ. సి, ఇక్కడ వీసిప్ అండ్ సిప్ గురించి ఉంది, ఇది నేను మీకు చదివి వినిపిస్తాను. అమౌంట్ కమిటెడ్ అంటే సిప్లో అండ్ వీసిప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమౌంట్స్ ఉంటాయి. సరే, మేము కమిట్మెంట్ ఇచ్చేసాం. రెండోది మార్కెట్ వాల్యుయేషన్ సమయం వస్తుంది కదా, చెప్పాను కదండి ఇందాక. మార్కెట్ ఒకవేళ పెరిగితే రిచ్ వాల్యుయేషన్స్ ఉంటాయి, మనము 10 రూపాయల వస్తువు 100 రూపాయలు ఎందుకు కొనాలని చెప్పేసి. ఆ టైంలో ఏం చేయాలి? సిప్లో చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ అది కన్ను మూసుకొని ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ అవుతూనే ఉంటుంది. అంటే టోటల్లీ ఇగ్నోర్డ్ అనమాట. మార్కెట్స్ పడుతున్నాయా, మార్కెట్స్ పెరుగుతున్నాయా అన్న విషయం సిప్ పట్టించుకోదు. డైరెక్ట్గా ఫస్ట్ కంటే ఫస్ట్కి, ఫిఫ్త్ కంటే ఫిఫ్త్కి, 10th కంటే 10thకి డబ్బులు ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళిపోతుంటాయి. కానీ వీసిప్లో ఏం జరుగుతుందో తెలుసా? హయ్యర్ కమిట్మెంట్ వెన్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఆర్ లో. హయ్యర్ కమిట్మెంట్ అంటే మార్కెట్స్ ఎంత ఎక్కువగా పడితే అంత ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ మీకు వీసిప్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మార్కెట్ పడినప్పుడు కొంటే ఏమవుతుంది, మీకు తక్కువ ధరలో వస్తుంది. మార్కెట్ పెరిగినప్పుడు ఏమవుతుంది, మీకు ఎక్కువ ధరలో అమ్ముతారు అప్పుడు. సో దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. మూడవది ఎగ్జిట్ అండ్ రీఎంట్రీ స్ట్రాటజీ. సిప్లో మీకు ఎగ్జిట్ స్ట్రాటజీ అంటూ ఉండదండి. అంటే మీరు ఇష్టం వచ్చినప్పుడు మీకు ఒకవేళ ఎగ్జిట్ కావాలని కూడా అది మీరు ఎగ్జిట్ చేసుకోవచ్చు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. కానీ వీసిప్లో ఏం జరుగుతుంది తెలుసా? సిస్టమ్ డ్రివన్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ, రీఎంట్రీ కూడా ఉంటుంది. అంటే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కంప్యూటర్ తనకు తానే ఆలోచించేసేసి మీ డబ్బుల్ని ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు అక్కడ నుంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు బయటికి రావాలి అన్నది సిస్టమ్ జనరేటర్ అనమాట. సో దట్ ఈస్ ద థర్డ్ బెనిఫిట్. ఫోర్త్ అండ్ లాస్ట్ బెనిఫిట్ రిటర్న్స్. అందరికీ ప్రాఫిట్తో సంబంధం ఉందండి. సో ప్రాఫిట్ లేకపోతే ఎవరు కూడా ఇంత ఇంట్రెస్ట్ తీసుకోరు. సో ప్రాఫిట్ సిప్లో చూసుకుంటే హై రిస్క్ ఉంటుంది. ఒక్కొక్కవేళ హై రిస్క్ తర్వాత నిజంగానే మార్కెట్స్ పెరిగాయి అనుకోండి, అప్పుడు కొంచెం రిటర్న్స్ వస్తాయి. కానీ వీసిప్లో ఏం జరుగుతుంది తెలుసా మీకు? కంపారిటివ్లీ లోవర్ రిస్క్ అండ్ హయ్యర్ రిటర్న్స్. లోవర్ రిస్క్ ఎందుకు చెప్పండి? ఎందుకంటే మీరు మార్కెట్స్ పడేటప్పుడు డబ్బులు పెడుతున్నారు కదా. సో మార్కెట్స్ ఎంత కింది పడితే అంత మీరు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. మార్కెట్స్ పెరిగాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మీకు రిటర్న్స్ అనేది కూడా డబల్ వస్తుంది, చాలా ఎక్కువగా వస్తుంది. సో పెట్టిన పెట్టుబడికి మీకు 40% వచ్చింది అంటే 40% రిటర్న్స్ ఇన్ ఇయర్ అంటే మై గాడ్, ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ బట్ ఇట్ ఈస్ ట్రూ. కానీ ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీ వల్ల, సాఫ్ట్వేర్ వల్ల మనకి ఇవన్నీ సాధ్యం. సో గుర్తుపెట్టుకోండి, వీసిప్ని ప్రిఫర్ చేయండి, సిప్ని కాదు. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా లోన్ గురించి కావచ్చు, స్కీమ్స్ గురించి తెలుసుకోవాలన్నా, అప్పుల నుంచి బయటపడాలి అన్నా, ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎర్న్ చేసుకోవాలి, దాని మార్గం కోసం మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది ఒక గ్రేవ్ సినారియో, అంటే ఒక చాలా సీరియస్ విషయం శిరీష. ఎందుకంటే అప్పులు చేసుకున్నారు, కానీ అప్పుల్లో నుంచి ఎలా బయటికి రావాలి? నా దగ్గర 10 ఈఎంఐస్ ఉన్నాయండి, నేను కడుతున్నాను. కానీ ఆ 10 ఈఎంఐస్ని నేను ఒకటే ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన 2 కండిషన్స్ ఏంటంటే, మీ క్రెడిట్ స్కోర్ అనేది ఒక డీసెంట్ క్రెడిట్ స్కోర్ అయి ఉండాలి. కానీ ఈ 10 ఈఎంఐస్లో ఏ ఒక్క డిలీట్ పేమెంట్ చేసినా కానీ మీకు ఇక్కడ క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. సో అలాంటి టైంలో మీకు వేరే ఆప్షన్, సింగిల్ ఈఎంఐ లోన్ అనే ఆప్షన్ అనేది వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు నేను సింపుల్గా ఒకటే మాట చెప్తాను, మీకు 10 కాదు 11వ ఈఎంఐ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. కానీ మీరు దాన్ని తట్టుకునే కెపాసిటీ మీరు తెచ్చుకోవాలి. ఆ కెపబిలిటీ మన దగ్గర ఉండాలి. ఆ కెపబిలిటీ మనకు వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్తో. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏంటంటే, ప్రతి 2 వీలర్ బండికి ఒక స్టెప్నీ లాంటిది. 2 వీలర్ బండి ఎందుకంటే, మన దగ్గర కార్ ఉందనుకోండి, ఒక ట్రావెల్కి బయలుదేరాము, ఒక ఎక్స్ట్రా టైర్ మన దగ్గర ఉంది అంటే మనం సేవ్ అయినట్టే. ఎందుకంటే ఒకవేళ టైర్ పంక్చర్ అయితే ఇమీడియట్గా మీరు టైర్ని మార్చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. అదే ఒకవేళ ఎక్స్ట్రా స్పేర్ టైర్ లేదనుకోండి, మీరు అక్కడే కూర్చొని ఆ మెకానిక్ లేదంటే పంక్చర్ చేసేవాడి కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చోండి. దీనివల్ల ఏమవుతుంది, మీ ప్రెషస్ టైం అనేది ఆ జర్నీలో వేస్ట్ అయిపోతుంది. సో ఈ క్లాస్లో మీరు ఎక్స్క్లూజివ్గా నేర్చుకోబోయేది ఏంటంటే, మనకు కావాల్సింది గ్రోమో యాప్ నుంచి కనీసం ₹1,00,000 నెలకు సంపాదించాలి. అది ఎలా పాసిబుల్? పెట్టుబడి లేకుండా. ఎందుకంటే మీరు ఆల్రెడీ బాగా అప్పుల్లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీ దగ్గర పెట్టుబడి లేదు. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ గ్రోమో యాప్లో మన డబ్బులు ఎలా సంపాదించాలి, ఆ క్లాస్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఇక మిగతా డీటెయిల్స్ అంటారా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.